వెల్కమ్ టు మెగా 9 టీవీ. మంచు ఫ్యామిలీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. చిన్నగా మొదలైన విభేదాలు ఇప్పుడు చిలికి చిలికి గాలివానగా మారటంతో పాటు పరస్పర దాడుల వరకు చేరుకున్నాయి. గతంలో అన్నాదమ్ముళ్ళు, ఇప్పుడు తండ్రి కొడుకులు. అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది? ఎందుకీ వివాదాలు, తగాదాలు? ఎంటైర్ ఫ్యామిలీ రచ్చలో తప్పెవరిది? సినీ ఇండస్ట్రీలో క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే మంచు ఫ్యామిలీలో మంటలు చెలరేగాయి. క్రమశిక్షణ తప్పి పరస్పరం శిక్షించుకునే వరకు తగాదాలు ముదిరాయి. గతంలో అన్నాదమ్ముళ్ళు, ఇప్పుడు తండ్రి కొడుకులు నువ్వా నేనా అంటూ ఘర్షణలకు దిగటం ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి. అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతోందంటూ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మంచు కుటుంబం వైపు చూసేలా చేస్తున్నాయి. తాజాగా తన తండ్రి మోహన్ బాబు తనపై, తన భార్యపై దాడి చేశాడని మంచు మనోజ్ గాయాలతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం వార్తలు సంచలనం రేపుతున్నాయి. అయితే అంతకు మించి అనేలా మనోజే తనపై దాడి చేశాడని మోహన్ బాబు కేసు పెట్టడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. దీంతో మంచు తగాదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. అయితే క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే మంచు ఫ్యామిలీలో ఇలాంటి తగాదాలు ఏంటనే చర్చ అటు ఇండస్ట్రీలోనూ ఇటు ప్రజల్లోనూ హాట్ డిబేట్లకు కారణమవుతున్నాయి. మంచు కుటుంబంలో ఇలాంటి విభేదాలు తెరపైకి రావటం కొత్తేమీ కాదు. గతంలో కూడా మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య జరిగిన గొడవ పెను దుమారాన్ని రేపింది. మంచు విష్ణు తనపైన దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని, ఇళ్లలోకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నాడని గతంలో మంచు మనోజ్ షేర్ చేసిన వీడియో ప్రకంపనలు సృష్టించింది. దీంతో ఒక్కసారిగా మంచు తగాదాలు హాట్ టాపిక్ అవుతూ వచ్చాయి. అయితే ఆ టైంలో మోహన్ బాబు జోక్యంతో గొడవ సద్దుమణిగింది. కానీ ఇప్పుడు ఏకంగా తండ్రి కొడుకులే పరస్పర ఘర్షణలకు పాల్పడటం పెను సంచలనంగా మారింది. గత కొన్నాళ్లుగా మంచు మనోజ్ తన ఫ్యామిలీ దూరంగా ఉంటున్నారు. భూమా మౌనికను వివాహం చేసుకున్న తర్వాత విడిగా కాపురం పెట్టిన మనోజ్ తన కుటుంబంతో అంటి ముంటనట్టుగానే ఉంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఫ్యామిలీ ఆస్తులపై చర్చ మొదలవటంతో వివాదం ముదిరినట్టు తెలుస్తోంది. మంచు ఫ్యామిలీకి ఉండే ఆస్తులు, విద్యా సంస్థలు, ఇతరత్రా కంపెనీలు, వాటి పంపకాల విషయంలో తేడాలు జరిగాయనేది ఇండస్ట్రీలో ఇన్సైడ్ టాక్. మంచు కుటుంబంలోని చాలా వరకు ఆస్తులను మోహన్ బాబు, విష్ణు పేరు మీదనే రాసినట్టుగా గుసగుసలు వినిపిస్తూ వచ్చాయి. దీంతో మనోజ్ తనకు చెందాల్సిన ఆస్తులపై ప్రశ్నించడంతో అసలు రచ్చ మొదలైనట్టు తెలుస్తోంది. కాగా విష్ణు, మనోజ్ల మధ్య మొదలైన ఆస్తుల రగడ ఇప్పుడు మోహన్ బాబు వర్సెస్ మనోజ్గా మారటంతో పెను సంచలనం అవుతోంది. అయితే ఇండస్ట్రీలో గొప్ప పేరున్న మంచు ఫ్యామిలీలో ఇలాంటి కుటుంబ కలహాలు ఏర్పడటం ఏంటి అనేది అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది. గుట్టుమట్టుగా 4 గోడల మధ్య సరిచేసుకోవాల్సిన ఫ్యామిలీ వ్యవహారాలను బయటపెట్టుకోవాల్సిన అవసరం ఏముందని అనే వాదన కూడా ఓవైపు నుంచి వినిపిస్తోంది. అయితే మంచు ఫ్యామిలీలో ఏర్పడ్డ విభేదాలపై మొదటి నుంచి మనోజ్ వైపు నుంచే బహిర్గతమవుతూ వచ్చాయి. ఇలా కుటుంబ విషయాలను మనోజ్ బయట పెట్టడమే విభేదాలు మరింత ఆద్యం పోసాయనేది ఇండస్ట్రీలోని కొంతమంది చెప్పే మాట. ఏది ఏమైనప్పటికీ మంచు ఫ్యామిలీలో బయటపడ్డ తగాదాల కారణంగా క్రమశిక్షణ కుటుంబం గాడి తప్పిందనే వాదన బాగా వినిపిస్తోంది. మరి ఈ కుటుంబ కలహాలకు మంచు ఫ్యామిలీ బ్రేక్ వేస్తుందా లేదా అనేది చూడాలి.